కథ పేరు 400 ఎకరాలు. మీకు తెలిసిందే, పాత్రలు పాత్రధారులు కూడా కొత్తవేమీ కావు. కాకపోతే సబ్జెక్ట్లోనే కొత్తదనం. ఎస్, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం రాజకీయ రంగస్థలంగా మారింది. ఆ రెండు పార్టీలు వర్సెస్ ఒక్క అధికార పార్టీ. ఈ తకరారు ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. తెలంగాణలో భూమ్ధామ్ పడుతూ లేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం సంగతేమో కానీ ఆ 400 ఎకరాల చుట్టూ రాజకీయ రణరంగమే జరిగిపోతోంది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుని రోజుకో పార్టీ అప్పర్ హ్యాండ్లో నిలుస్తోంది. ఇవాళ ఏ పార్టీ ఎంత దూకుడు మీద ఉంది చూద్దాం. జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష? ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. 400 ఎకరాల్లో రచ్చ రంబోలా, ఎవ్వరికెవ్వరు తగ్గేదేలే. 3 పార్టీలకు ఇజ్జత్ కా సవాల్. 10,000 కోట్ల ధనం వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. చేస్తారా లేదా సస్తారా వాళ్ళ ఇష్టం. కేరు మార్చిన కారు పార్టీ లాజిక్కులతో రేవంత్ రెడ్డి, పంచులతో ఢీకొడుతున్న బీజేపీ. ఈ రాష్ట్రంలో భూముల్ని నాశనం చేసింది, రియల్టర్లో కట్టుబెట్టింది, ముఖ్యమంత్రి అనే ఆఫీసుని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చింది ఎవడని ఉంటే అది టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో రగులుతోన్న కంచ, ఇక్కడ ఎవ్వరి రాజకీయం వాళ్ళది. తెలో వైపు లాగుతున్న 3 పార్టీలు కొత్త లాజిక్కులతో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. ఎస్, ఏ రోజుకు ఆ రోజు సలసలా కాగుతోన్న కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం ఇప్పుడు అతిపెద్ద మలుపు దగ్గరకొచ్చి ఆగింది. కంచగచ్చిబౌలి భూములతో రేవంత్ సర్కార్ చేస్తున్నది అభివృద్ధి కాదు, 10,000 కోట్ల రూపాయల కుంభకోణం అంటూ పెద్ద బాంబే పేల్చింది బీఆర్ఎస్. 400 ఎకరాలు అచ్చంగా అటవీ భూములే అని మొదటి నుంచి చెబుతూ వస్తున్న గులాబీ దండు సుప్రీంకోర్టు తీర్పుల్ని సాక్ష్యంగా చూపిస్తోంది. తమది కాని భూమిని తాకట్టు పెట్టి లేని భూమి ఉన్నట్టుగా చూపించి లోన్ తీసుకొని ఆ విధంగా భయంకరమైన ఆర్థిక దోపిడీకి తెగించింది అనేది రేవంత్ సర్కార్ మీద ప్రధాన ప్రతిపక్షం మోపిన తీవ్రమైన అభియోగం. ఐసిఐసిఐ లాంటి బ్యాంకు ఒక అతిపెద్ద బ్యాంకు, ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు 400 ఎకరాలు నీకు ఇస్తున్నాను అంటే అసలు ఓనర్షిప్ అసెటైన్ చేసుకోకుండా, ఫీల్డ్లో అసలు నీకు ఉందా లేదా నీ చేతుల్లో భూమి అని చెప్పుకోకుండా వచ్చి ఇచ్చేస్తారా 10,000 కోట్లు? ఎందుకు జరిగింది ఇది? మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం, ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తున్న 3D మంత్రం. దానికి పరాకాష్ట కంచె భూములపై సాగిస్తున్న పెత్తనమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డమే కాదు, ఎపిసోడ్లోకి బీజేపీని కూడా లాగేసింది బీఆర్ఎస్. కుంభకోణానికి కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆయనకు పక్కబలంగా ఉంటున్నది బీజేపీలో ఒక ఎంపీ అంటూ కేటీఆర్ ఇచ్చిన ట్విస్టు తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో ప్రకంపనలు రేపుతోంది. మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన 170 కోట్ల లంచం, రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం, పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా. అందుకే నేను అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా, ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా. 10,000 కోట్ల ధనం ఇవాళ ఐసిఐసిఐ ఇవ్వడము తప్పు, అది కూడా నాది కాని భూమిని నేను తనఖా పెట్టడమే తప్పు కదా. కాబట్టే ఇవాళ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఒక బీజేపీ ఎంపీ సహకారం అందిస్తున్నారు. ట్రస్ట్ అడ్వైజర్స్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బ్రోకరేజం చేసింది. ఇందుకోసం 170 కోట్ల లంచం కూడా ముట్టజెప్పింది. త్వరలోనే ఆ ఎంపీ పేరు కూడా బయటపెడతానన్నారు కేటీఆర్. ఆర్బీఐ, సిబిఐ, సెబీ, ఎస్ఎఫ్ఐఓ దీనిపై దర్యాప్తు చేయాలంటూ బంతిని కేంద్రం కోర్టులోకి దోశారు. సో కంచగచ్చిబౌలి భూమ్ధామ్ అనబడే మెగా సీరియల్ ఇంకా ఉంది. డోంట్ గో అవే, వెయిట్ అండ్ సీ అని హింటిస్తోంది బీఆర్ఎస్. అందులో దొంగలు ఎవరెవరు తిన్నారు, ఏమేమి తిన్నారు, బ్యాంకులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, బ్రోకర్ ఎక్కడున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవ్వనివ్వండి. ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న దొంగాట. ఇక్కడ ప్రైజ్ మనీ 10,000 కోట్లు అంటూ బీఆర్ఎస్ వేసిన దండోరాపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు వాళ్ళిద్దరూ దోస్తులేనా? ఆ రెండు పార్టీల మధ్య నిజంగానే అంత దోస్తానా ఉందా అనే ప్రశ్నలు కూడా మొలకెత్తాయి. సిడబ్ల్యూసి విస్తృత స్థాయి సమావేశం కేర్ ఆఫ్ అహ్మదాబాద్.
బీజేపీపై విరుచుకుపడ్డ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదో రొటీన్ గా ఇచ్చే కోటింగ్ అనుకున్నారు. కానే కాదు. తెలంగాణలో కమలం పార్టీకి ఎంట్రీనే లేదు, దానికి నేనిస్తున్న గ్యారంటీ అన్న రేవంత్ స్టేట్మెంట్ ఢిల్లీనే టచ్ చేసింది. हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे. भारतीय जनता पार्टी को हम रोकेंगे. तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं. రేవంత్ వ్యాఖ్యల్ని కమలం పార్టీ తీవ్రంగా తీసుకుందో లేదో కానీ స్పందన అయితే అట్నుంచి సీరియస్ గానే వచ్చింది. రేవంత్ రెడ్డి వన్ని పగటికలలోని కొట్టిపారేసింది. సొంత జిల్లాలోనే కాంగ్రెస్ ను గెలిపించుకోలేని రేవంత్, సిట్టింగ్ ఎంపీ సీటునే పోగొట్టుకున్న రేవంత్ మాకు అడ్డంగా గేట్లు పెడతారా, అది చూస్తామని రెట్టించి కౌంటర్ ఇస్తోంది. ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెలంగాణలో 50% పైగా ప్రాతినిధ్యం సాధించామన్న ధీమాతో ముందుకెళ్తోన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే ప్రమాదకారి అంటోన్న బీజేపీ అదే కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతుందా అనే అంశాన్ని కాసేపు అటుంచుదాం. లైమ్ లైట్ లో ఉన్న కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో మాత్రం చురుగ్గా వ్యవహరిస్తోంది కమలం. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ధీటుగా రాజకీయం చేస్తూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఆ భూముల పంచాయతీ ఏంటో తేల్చండి అంటూ పర్యావరణ అటవీ శాఖల ప్రతినిధులతో కేంద్ర సాధికారిక కమిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్కి పంపించింది సుప్రీంకోర్టు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించి అన్ని వర్గాల అభిప్రాయాల్ని సేకరించి 16లోగా తుది నివేదిక ఇవ్వడం ఈ కమిటీ డ్యూటీ. కానీ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకే చుక్కలు చూపించాయి తెలంగాణలోని ఈ 3 రాజకీయ పార్టీలు. ఆ 400 ఎకరాలు పక్కాగా ప్రభుత్వానివే అని రేవంత్ సర్కార్, యూనివర్సిటీ భూముల్ని చెరబట్టాలని చూస్తోందని బీఆర్ఎస్, ఇప్పటికైనా హెచ్యు పేరుతో రిజిస్టర్ చేయించాలని బీజేపీ, ఇలా కేంద్ర కమిటీకి తలో దిక్కు చూపించిన 3 పార్టీలు. ఎన్ని చెట్లున్నాయి, ఏ రకాలున్నాయి, వాటిని ఎలా తొలగించారు, వన్యప్రాణుల పునరావాసానికి ఏమేం చర్యలు తీసుకున్నారు, ఇలా 10 రకాల ప్రశ్నలకు సమాధానాల్ని రాసుకుంది కేంద్ర సాధికార కమిటీ. మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డీలో హెచ్యు విద్యార్థి సంఘాలతో కూడా సమావేశమై వాళ్ల వాదన కూడా ఓపిగ్గా వింది. కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల్ని రక్షిత అటవీ భూమిగా పేర్కొనవచ్చా అనే దిశగా సమాలోచనలు కూడా చేసింది. అంతకుముందే తాజ్ కృష్ణ హోటల్లో చీఫ్ సెక్రటరీని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టుకొని వాట్ ఈజ్ వాట్ అంటూ చర్చించింది కేంద్ర కమిటీ. కేటాయింపులు, కోర్టు తీర్పులు, కేబినెట్ నిర్ణయాలపై ఆరాదీసింది. 400 ఎకరాలు ప్రభుత్వానికే చెందుతాయని ఏకవాక్య తీర్మానంతో రిపోర్ట్ ఇచ్చింది రేవంత్ సర్కార్. భూమిని కేటాయించిన 50 ఏళ్ల కిందటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రికార్డుల్లో ఎక్కడా అడవి అని రాసి లేదు. ఫేక్ ప్రచారాలతోనే రాద్ధాంతం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమికి ఎటువంటి సంబంధము లేదు అని మొదటి నుంచి చేస్తూ వస్తున్న వాదననే రిపీట్ చేసింది రేవంత్ ప్రభుత్వం. కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం సర్కారీ వెర్షన్తో పూర్తిగా విభేదిస్తోంది. కమిటీతో సమావేశమైన మాజీ మంత్రి హరీష్ రావు కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు, విజువల్స్ తో సమగ్ర నివేదికనిచ్చారు. ముందస్తు అనుమతి లేకుండా చెట్లు కొట్టారు, వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కారు, అరుదైన జంతువుల్ని, పక్షుల్ని చంపేశారు. 3 జింకల చావుకు రేవంతే కారణం. భూముల్ని తాకట్టు పెట్టి గతేడాది నవంబర్ 22న 10,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకున్నారు. కంచెగచ్చిబౌలి భూములు ముమ్మాటికి సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవే అని కేంద్ర కమిటీ ఎదుట గట్టిగా వాదించింది బీఆర్ఎస్. మరి నేను రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియయా? నువ్వు ఆనాడు సెక్రటరియట్లో 5-10 చెట్లు కొట్టొద్దనే నువ్వు కేసులు వేసినోడివి. 1000 చెట్లు కొట్టడానికి ఏ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా చేసినావు అంటున్నా. అంటే ఇది లెక్కలేని తరమా? ఇది బరి తెగింపా? ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం కాదా? అందువల్లనే కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో బాధ్యులైన వారు ఎవరైనా, ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కమిటీని కోరాం. అందువల్ల దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మరో విపక్షం బీజేపీ మధ్య మార్గంగా యూనివర్సిటీ వైపు నిలబడింది. ఆ 400 ఎకరాలు సహా మొత్తం 2185 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని సలహా ఇస్తోంది. 2012లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాసిన లేఖను ప్రస్తావిస్తూ ఐఎంజీకి కేటాయించిన 400 ఎకరాలు కూడా వర్సిటీ ఆధీనంలో ఉన్నట్టు వాదించింది.
ఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వం వేలం వేయడం చట్టవిరుద్ధమనేది బీజేపీ ఎంపీల వాదన. వర్సిటీ భూముల్ని కాపాడకుండా కేసీఆర్ 10 ఏళ్లు ఏం చేశారని కూడా నిలదీస్తోంది కమలం పార్టీ. ఈ భూములకి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఎంపీలం ఇచ్చినాం. ఈ భూములను కాపాడమని భూపేందర్ యాదవ్ పర్యావరణ మంత్రి దగ్గరికి మేం పోయినాం. కాగితాలు పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి మేం కాపాడమంటున్నాం, మేం కాపాడుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాస్తే చంద్రశేఖర్ రావు అనే ముఖ్యమంత్రి 2022 నుంచి 2023 దాకా ఎందుకు కాపాడలేదు భూములు? ఏముంది లోకల్ స్టాండ్ ఇవ్వాలి మీకు వచ్చి మేము కాపాడుతానికి ప్రయత్నం చేసినాం. ఇన్ని చట్టాలు రద్దయినాయి, అన్ని చట్టాలు మొత్తం ఈ రాష్ట్రంలో భూముల్ని నాశనం చేసింది, రియాల్టర్లో కట్టుబెట్టింది. ముఖ్యమంత్రి అనే ఆఫీసుని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చింది ఎవడని ఉంటే అది టిఆర్ఎస్ పార్టీ. తలో రకం వాదన వినిపించి కేంద్ర సాధికార కమిటీకే సినిమా చూపించాయి తెలంగాణ రాజకీయ పార్టీలు. కానీ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఇన్నాళ్లు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది బీజేపీ. లేటెస్ట్ గా బీఆర్ఎస్ లేవనెత్తిన 10,000 కోట్ల స్కామ్, అందులో బీజేపీ ఎంపీ పాత్ర అనే ఎపిసోడ్ తో కమలం పార్టీ సైతం ఈ పొలిటికల్ రింగ్ లో చేరినట్లయింది. కంచగచ్చిబౌలి భూములు నిజానికి ఇది 50 ఏళ్ల నుంచి నలుగుతున్న సమస్య. నలుగురు ముఖ్యమంత్రుల్ని దాటుకునొచ్చింది. కానీ భూముల్లో బుల్డోజర్లు చొరబడిన తర్వాత ఈ 2 వారాల్లో జరిగిన తతంగాలే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రోజుకో మలుపు తిరిగి చివరాఖరికి తెలంగాణ రాజకీయాల్లో చిన్న సైజు భూకంపాన్ని క్రియేట్ చేస్తోంది. జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష? చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. కంచగచ్చిబౌలి భూముల్ని చదును చేసి ఐటీ కంపెనీలకిచ్చి అభివృద్ధి కోసం పాటుపడదామంటే కాళ్లల్లో కట్టెబెడుతున్నారు అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వాపోయినప్పుడే మోస్తరుగా రేగింది కాక. కానీ బుల్డోజర్లకు బెదిరి చెదిరిపోతున్న నెమళ్ల వీడియోను షేర్ చేసి దాన్ని ఇంకా వైరల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ లో జీవ విధ్వంసం జరుగుతోంది, అర్బన్ ఫారెస్ట్ కు ముప్పు పొంచి ఉంది అనే ప్రచారం జోరందుకుంది. హెచ్సియులో బుల్డోజర్లను విద్యార్థి సంఘాలు అడ్డుకోవడం, విషయం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లడం, మేం చెప్పేదాకా తదుపరి చర్యలొద్దు అని రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు చెక్ చెప్పడం, పరిష్కారం కోసం కేంద్ర సాధికార కమిటీని పంపడం, ఇలా అనేక మలుపులు తిరిగిన కంచగచ్చిబౌలి భూముల టాపిక్ ఢిల్లీ దాకా పాకింది. ఈలోగా తమ తమ విద్యార్థి సంఘాల్ని పంపి హెచ్సియు క్యాంపస్ లో హల్చల్ చేసి అంతటితో సరిపెట్టని రాజకీయ పార్టీలు మరోవైపు నుంచి పొలిటికల్ బీట్లు కూడా షురూ చేశాయి. భూముల్ని ఎవ్వరు తీసుకున్నా మేము అధికారంలోకి రాగానే తిరిగి స్వాధీనం చేసుకుంటాం, దాన్ని ప్రపంచ స్థాయి ఎకో పార్కుగా తీర్చిదిద్దుతామని ప్రామిస్ చేసింది బీఆర్ఎస్. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్కుగా ఏర్పాటు చేస్తాము. పర్యావరణ సెంటిమెంట్ తో కొట్టిన గులాబీ పార్టీని అదే స్ట్రాటజీతో ఢీకొట్టబోయింది హస్తం పార్టీ కూడా. 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాలని కలిపి సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్కుల తరహాలో అద్భుతమైన వన సౌందర్యాన్ని ఆవిష్కరించబోతున్నట్లు హింటిచ్చింది. దానికి రాజీవ్ గాంధీ గ్రీన్ లంగ్ ఆఫ్ హైదరాబాద్ అని నామకరణం కూడా చేసుకుందట. ఇందుకోసం 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రపోజల్ సిద్ధం చేయాలని పురమాయించింది. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరిపింది. అంతేకాదు కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తప్పుడు వీడియోలు సృష్టించి సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టారన్న అభియోగంతో బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం అటెన్షన్ లోకి తెచ్చింది కంచగచ్చిబౌలి భూముల రచ్చ. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపి పూర్తి వివరాలు సేకరించి నివేదికనివ్వాలని ఆదేశించింది ఏఐసిసి. రాహుల్ గాంధీ కూడా ఫోకస్ పెట్టడంతో తెలంగాణ పాలిటిక్స్ ని రంజుగా మార్చేసింది కంచగచ్చిబౌలి ఎపిసోడ్. వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. కొడంగల్ ఫార్మాసిటీకి ఎర్త్ పెట్టింది లగచర్ల ఎపిసోడ్. ఎవరవునన్నా కాదన్నా తెలంగాణ సర్కార్కి అదొక సెట్ బ్యాక్ లాంటిది. దాన్ని మర్చిపోయేలోగా కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం ఇప్పుడు అంతకంటే క్లిష్టంగా మారిపోయింది. అందుకే అభివృద్ధి దిశగా ముందడుగేస్తున్న రేవంత్ సర్కార్ కంచగచ్చిబౌలి సమస్యని ప్రెస్టీజియస్గా తీసుకుంది. వీలైనంత సెన్సిటివ్గా డీల్ చేయాలన్న ఆలోచనలో ఉంది. మరి అపోజిషన్ పార్టీల ముఖ చిత్రాలు ఏంటి? వాళ్ళకు కూడా ఏవో ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయిగా. కంచగచ్చిబౌలి భూముల వేలం పర్యావరణ పరంగా, సామాజిక పరంగా సున్నితమైన అంశం.
అందుకే జెట్ స్పీడ్తో తెలంగాణ సమాజాన్ని అట్రాక్ట్ చేసింది. జనంలోనూ విద్యార్థుల్లోనూ చర్చను లేవనెత్తింది. అన్ని పార్టీలు కూడా బిజీగా మారిపోయాయి. థింక్ బిగ్ అంటూ పెద్ద పెద్ద స్కెచ్లే వేశాయి. అవి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్, భాగ్యనగరానికి ఊపిరితిత్తులు లాంటివి. వాటినే కబళిస్తారా అని వాదిస్తున్న బీఆర్ఎస్ సడన్ గా ఇందులో అవినీతి కోణాన్ని బయటకు తీసి పక్కా పొలిటికల్ అనిపించింది. ఈ నెల 27న వరంగల్లో సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించబోతోంది బీఆర్ఎస్. అధినేత కేసీఆర్ పాల్గొనే ఈ సభా వేదికపై కూడా కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం రీసౌండ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా, లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్గా ఉన్నామని రుజువు చేసుకుంటారా? లెట్ us give them the benefit of doubt and also some time. If they don't come forward for an investigation, maybe within 1 week, 10 days, I'll go personally and complain. అప్పుడు కూడా స్పందించకపోతే అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజా కోర్టే పెద్ద కోర్టు. ఆడికే పోతాం, ఆడనే చెప్తాం ఇద్దరు దొంగలు తోడు దొంగలు కుమ్మక్కైనారని చెప్తాం. ఏముంది అందులో? కంచగచ్చిబౌలి భూముల వేలం ఇప్పుడు ఆషామాషి వ్యవహారం కాదని, అక్కడ జరిగింది పర్యావరణ హననం మాత్రమే కాదని, దీని వెనుక అతిపెద్ద ఆర్థిక కుంభకోణం ఉందని, 10,000 కోట్ల స్కామ్ కి తెరలేపిందని కేటీఆర్ చేసిన అభియోగం హస్తం పార్టీని అలర్ట్ చేసింది. ఎవరికి ఫిర్యాదు చేసినా ఈ ప్రభుత్వం భయపడేది లేదు. అన్ని నిక్కచ్చిగా ప్రతి పేపరు తయారు ఉంది. వాటన్నిటి కూడా ఎవరెవరు ఒకవేళ అడిగి మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టమన్నా మా ముఖ్యమంత్రి గారు భయపడకుండా పెట్టే అవకాశం ఉంటుంది. లేదు మీరు వచ్చి చూసుకుంటే కూడా పర్వాలేదు, లేదు మీరు ఇచ్చేటువంటి ఫిర్యాదు ద్వారా ఎవరైనా విషయానికి వస్తే కూడా ఉన్న పత్రాలన్నింటి కూడా చూపిస్తాం. ఇందులో బీజేపీ ఎంపీకి సైతం ఓ క్యారెక్టర్ ఇచ్చిన బీఆర్ఎస్ కమలం పార్టీని కూడా రింగులోకి లాగేసింది. బీ టీం పాలిటిక్స్ ను కూడా తెర మీదకి తెస్తోంది. కానీ పవర్ఫుల్ పంచులతో దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. సమయం వచ్చినప్పుడు చెప్తా. ఎప్పుడు వస్తుంది? కూడా అట్లే అంటుండే, నేను బేటా పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఏ ల్యాండ్ మీద? స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోన్న బీజేపీకి బీసీలకు 42% రిజర్వేషన్లంటూ ఢిల్లీ దాకా కొట్లాడుతోన్న కాంగ్రెస్ పార్టీకి సైతం అంది వచ్చిన అవకాశంగా మారింది ఈ కంచగచ్చిబౌలి ఎపిసోడ్. టిట్ ఫార్ టాట్ పాలిటిక్స్ లో ఆరితేరిన 3 పార్టీలు దీని నుంచి ఎంతెంత స్టఫ్ పిండుకుంటాయో చూడాలి. మొత్తానికి కంచగచ్చిబౌలి ల్యాండ్ ఇష్యూ పెద్ద పజిల్గా మారిపోయింది. దీన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరించుకుంటుంది? తన మీద పడ్డ అవినీతి మరకని ఎలా తొలగించుకుంటుంది? చూడాలి. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.